హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు మనం చేయబోయే రెసిపీ దోసకాయ చికెన్ కర్రీ. చాలా రుచిగా ఉంటుందండి. మా ఇంట్లో అయితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. చికెన్ కర్రీ ఎలా వండాలో చూద్దాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకుని ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్ శుభ్రంగా కడిగిన తర్వాత 1 టీ స్పూన్నర కారం వేయాలి. దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పు, మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చికెన్ని ఇలా కలిపి ఉంచడం వల్ల చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు ముక్క కూడా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. 2 టేబుల్ స్పూన్ల నూనె, 5 పచ్చిమిర్చీలు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు కలర్ మారిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ని కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలి. ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికితే సరిపోతుంది. దాంతోపాటు ఒకసారి మళ్ళీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. 1/2 కప్పు దోసకాయ ముక్కలు, 1/2 కప్పు టమాటా ముక్కలు వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర చల్లి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఒకసారి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. ముక్క అయితే చాలా చక్కగా ఉడికింది. అంతేనండి, దోసకాయ చికెన్ కర్రీ రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.